వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై బురద చల్లే ప్రయత్నం ఏమైనా తప్పు జరిగుంటే శ్రీరాముడిని క్షమాపణలు కోరానన్న మాజీ జెడ్పీటీసీ కోటి అంతయ్య గోదావరి కనిలో రెచ్చిపోతున్న దొంగలు ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దొంగల ప్రతాపం కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ డ్రైవర్ల నిరసన హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మహాచండీ యాగం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించనున్నట్లు వెల్లడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో శ్రీరామ పూజిత అక్షంతల ఊరేగింపు కార్యక్రమంలో శ్రీరామ అక్షంతలకు అవమానం జరిగిందని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అబండాలు వేస్తున్నారని అన్నారు రామాలయ కమిటీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై సామాజిక మాధ్యమాల్లో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని తంగళ్లపల్లి గ్రామంలోని రామాలయం వద్ద నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే శ్రీరామ పూజిత అక్షంతలను వితరణ చేపడుతున్న సమయంలో నా వల్ల ఏమైనా తప్పిదం జరిగుంటే రామాలయంలో శ్రీరాముడిని క్షమించమని క్షమాపణలు కోరానని అన్నారు ఈ కార్యక్రమంలో రామయ్య కమిటీ అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు గజ బింకార్ సంతోష్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు తంగలపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మొన్న జరిగిన తంగలపల్లి గ్రామంలో రాములవారి తలంబ్రాలను ఇంటింటికి పంచే కార్యక్రమంలో మరి దాన్ని పెద్ద ఎత్తున మరి సక్సెస్ చేయాలని ఇంటింటికి పంచాలని మన గజబింకర్ సంతోష్ మరియు మా రామాలయ కమిటీ అధ్యక్షుడు సుద్దాల శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి నేను ఇక్కడ ఎప్పుడైతే ప్రారంభించినామో నేను షూ తీసేసి షూ లేవు ఆ ఫోటోలు కూడా నేను పెడతా మరి లేకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి నేనే కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించినాను. మరి అట్టి తరుణంలో మరి ఏదైతే తలంబ్రాలు ఉన్నాయో ఎత్తుకొని పోతుండగా తంగలపల్లి మహాత్మా గాంధీ దగ్గర జెండా దగ్గర మరి అందరం లైన్గా నిలబడి ఫోటో దిగే క్రమంలో మరి ఒక మిత్రుడు మరి వచ్చి నా తలపైన పెట్టి ఫోటో కాగానే మళ్ళీ తీసి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని ఎలాంటిది అది కాదు. నా కాలు ఏదైతే బాగలేదో అదే కాలుకు సంవత్సరం క్రితం ఫ్రాక్చర్ అయింది. నేను ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను ఎత్తుకోలేదు, తిరగలేదు. మరి ఆ ఒక్క ఫోటో మట్టుకే తీసుకొచ్చి చేయడం జరిగింది. మరి నేను తంగలపల్లి మండల కేంద్రంలో సాక్షాత్ భగవత్ స్వరూపులు భగవంతుడైనటువంటి శ్రీరాముని తలంబ్రాలు మన తంగలపల్లి గ్రామంలో గడప గడపకు ఇంటింటికి పంచే కార్యక్రమంలో భాగంగా మేము తంగలపల్లి మండల కేంద్రంలో అన్ని పార్టీలకు అతీతంగా అందరము ఇంటింటికి పంచే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు శ్రీరాముని ఆలయం నుండి మేము అక్షంతలు ఊరేగింపుగా తీసుకొని అందరం కలిసి అన్ని పార్టీలను కలిసి మేము ఊరు మొత్తం వాడవాడలా తిరగడం జరిగింది. అందులో భాగంగా మన మాజీ జెడ్పీటీసీ గారు ప్రజెంట్ ఎంపీటీసీ గారు అయినటువంటి కోడి అంతయ్య గారు
షూ వేసుకొని అక్షింతలు ధరించారు అనే వార్త ఈ మధ్యలో ఈ 2 రోజుల నుండి మనకు కొంచెం ప్రచారంలో జరుగుతుంది. నిజమే కావచ్చు, కానీ తను ఇక్కడ ప్రారంభం నుండి చివరి వరకు తను షూ ధరించకుండానే ఉన్నారు. కాకపోతే మధ్యలో తనకు లాస్ట్ ఇయర్ కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల తను నడవలేని పరిస్థితిలో ఉండడం వల్ల షూ అనేది ధరించి ఆ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. అది తెలిసి తెలియక తన శరీరంలో ఒక మనకు ఇబ్బందిగా ఉండడం వల్లనే షూ ధరించడం జరిగింది తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా ధరించి ఈ యాత్రలో పాల్గొనడం అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే కాబట్టి ఈ రకంగా తను స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 217వ జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ డివిజన్లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న వడ్డే ఓబన్న విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వడ్డెర సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్, వేముల యాదయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. బుధవారం రాత్రి మార్కండేయ కాలనీలోని 3 ఇళ్లలో చోరీ జరిగింది. తాళం వేసిన ఇళ్లలో రాత్రిపూట దొంగలు చొరబడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబ్బు, నగలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఊరికి వెళ్లేవారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సూచించారు. మేడ్చల్ జిల్లా కీసరాలో నిరసన చేపట్టారు లారీ డ్రైవర్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీ వాహనాలను ఆపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. కీసర ఈసీఐఎల్ ప్రధాన రహదారిలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫోన్ చెప్తున్నామే దేని గురించి అండి ధర్నా చిత్తూరు జిల్లా నగరిలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఏపీ క్రీడాకార శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. కబడ్డీ ఆడే సందర్భంగా మంత్రి రోజా చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అంటూ కూతకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కబడ్డీ అనంతరం మంత్రి రోజా క్రికెట్, వాలీబాల్ ఆడారు. క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద లైన్ టచ్ చేసింది. తల్లో పేను నేను అసలు అవుట్ కాను. 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 తల్లో పేను అసలు అవుట్ కాను. పోటర్ అలా రౌండ్ పోటు అసలు అవుట్ మేడం ఇది ఇంత దారుణం. అసలు అవుట్ அம்மா அப்படி பிடுங்க. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా యాగం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రుల సూచన మేరకు రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అంతటి శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మహాచండీ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సపరివారాయ
रक्षिण संग परस्पुधरंगन तट्टडगे कनक सिंह वृषगनिशंग भटशृंग हटावडगे देवी आच्छादयोसुरा सावित्कुमिरा देवी नरसिद्धेन देतु बिच्छादि दैत्येन्द्र तथा शक्ति मधातते शिक्षादे जग्रे दामपिग्रे यक्षा घोरम अंबिका निरोक्यः तदान स्वामी रामस्य उग्रं विदर्भः లోక కళ్యాణార్థం ఈరోజు రామగుండంలో నివాసంలో మహాచండీ యాగం చేసుకోవడం జరిగింది. ఈ ఊరు బాగుండాలి, ఈ నగరానికి పూర్వవైభవం రావాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈరోజు ప్రజాభిమానంతో ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు మాకు సంబంధించినటువంటి మంత్రివర్యులందరూ కూడా ఈరోజు రామగుండంపై ప్రత్యేక దృష్టి పెట్టి రామగుండంలో పవర్ హౌస్ రావాలి. పవర్ హౌస్తో పాటు రామగుండం గోదావరికి నగరాన్ని అనేకమైనటువంటి బిజినెస్ సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలి, నగరం బాగుండాలి, అన్ని రకాలుగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తగినన్ని నిధులు రావాలి. దాంతోపాటు ఇక్కడ అవినీతి లేకుండా మంచి పరిపాలన చేసే శక్తిని నాకు ఇవ్వాలని ఆ మహాతల్లిని కోరుతూ ఇలా యాగాన్ని చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ రామగుండం ప్రజల పక్షాన మరి వారు కోరుకున్న రీతిలో పూర్వవైభవం ఖచ్చితంగా తీసుకొస్తాం. అటు కార్మికులు, ఇటు కర్షకులు, రైతులు, యువకులు, మహిళలు, అక్కలు, చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా వారు కోరుకునే విధంగా ఈ ప్రాంతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై బురద చల్లే ప్రయత్నం, ఏమైనా తప్పు జరిగుంటే శ్రీరాముడిని క్షమాపణలు కోరానన్న మాజీ జెడ్పీటీసీ కోటి అంతయ్య. గోదావరి కనిలో రెచ్చిపోతున్న దొంగలు, ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దొంగల ప్రతాపం. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ డ్రైవర్ల నిరసన, హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మహాచండీ యాగం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.